అదేమి నమ్మకంతో ఇంత లక్షల డబ్బులు కట్టి వీళ్ళు కట్టిందను తర్వాత మేము చదివించి పంపించిన తర్వాత కూడా ఫెయిల్ అయినాడు. ఎవరు బాధ్యత? అది ఇన్స్టిట్యూషన్ బాధ్యత. తర్వాత ఫెయిల్ అయిన తర్వాత కూడా వచ్చేసి నేను లాస్ట్ వీక్ వచ్చేసి మేము వచ్చి పంపిస్తే మీరు ఈ సప్లిమెంట్ దీనికి వచ్చే డబ్బులు కడితేనే హాస్టల్ డబ్బులు కడితేనే మేము అలౌ చేస్తాం లోపలికి అని వీళ్ళు చెప్పిన వాళ్ళు వాపస్ పంపించినారు. పేరెంట్స్ పంపించినారు కదా. తర్వాత వెడ్నెస్డే ఐ మీన్ 24th ఈ మంత్ 23rd సారీ ఎవరైనా సారీ మీడియా వాళ్ళు 23rd ఈ మంత్ వచ్చేసి నేను డబ్బులు కడితేనే అలౌ చేసినారు కదా పిల్లల్ని అలౌ చేసినారు కదా లోపలికి. ఈ రోజు పిల్లలు బాధ్యత ఎవరు సార్? మేము అడిగేది అదే సార్. నీ డబ్బులు కట్టకుండా బాధ్యత సార్. చాలా బాధ్యతగా మాట్లాడారు. అవును సార్, మాట్లాడింది చాలా స్పష్టంగా. అవును సార్, వాస్తవంగా చెప్పింది ఏదైనా ఉంటే అవును సార్ యాజమాన్యం పైన డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే దానిపై మీరు ప్రసక్తి వినండి. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. స్పష్టంగా ఉంది. చెప్పండి సార్. బ్రదర్ కొంచెం వేరే స్టైల్ గా చెప్తారు. బాధ్యత వాళ్ళది మీరు చెప్పిన ప్రకారం ఉంటే యాజమాన్యమైన డైరెక్ట్ ఇవన్నీ కూడా అప్పుడే ఇచ్చేస్తే సార్ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉంటుంది. సార్ మాట్లాడండి. లీగల్ గా ప్రొసీడ్ అయితే లీగల్ గా కోర్టు మాకు కూడా కొత్త కాదు. కోర్టు లీగల్ గా ప్రొసీడ్ 4 years 5 years మినిమం ఎన్ని పడుతుంది? మన ఇండియన్ సిస్టమ్ లో సిస్టమ్ ఎప్పుడో మారిపోయింది సార్. మర్డర్ కేసు కూడా 6 నెలల్లో కన్విక్షన్ ఇప్పిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా చేస్తారు. డిపార్ట్మెంట్ వ్యతిరేక మొదటిదే సార్. టోటల్ ఒక పేరెంట్ వచ్చేసిందాను. ఒక పేరెంట్ నమ్మకంగా ఇటు వదులుతారు. అక్కడ ఇదే ఇన్స్టిట్యూట్ సార్ వదులుతారు. వదిలితే వాళ్ళ పిల్లలు సార్ వాళ్ళు కూడాను ఇట్లా హ్యాంగ్ చేసుకుని చెడిపోయేదాకా దారి తీస్తానంటే ఎంత ఫెయిల్యూర్ వెళ్ది అది చెప్పండి సార్. ఎంత ఫెయిల్యూర్ వెళ్ది వీళ్ళొచ్చి మాట్లాడాలి సార్. అది సార్ ఇప్పుడు మామూలుగా సూసైడ్ చేసుకునే అబ్బాయి ఒక 4 బకెట్లు వేసుకుని త్రీ బకెట్స్ లో ఫ్యాన్ అందుతుందో చూద్దాం సార్. దానికి అందుతుంది సార్. ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ చూడాలి సార్. అదే సార్ 3 బకెట్స్ లో అందుతుందో మనం మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడేది మీకు ప్రతి మాట పరిశీలించబడుతుంది. ప్రతి మాటకు ఆశ్చర్యపడుతుంది. ప్రతి మాటకు రక్షించబడుతుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఒకదాన్ని ఏది కవర్ చేసిన అవసరం ఎవరికి లేదు. అవును, పోలీసు కానీ ఇంకోటి కానీ మీరు చెప్పిన ప్రతి చర్య విచారిస్తాం. ఫ్యాక్ట్ ఏదైతే అది ఓపెన్గా చెప్పి ఎవరైతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అదే మదర్ తెరెసా ఇన్స్టిట్యూషన్ లోపలికి పోతే రూమ్ చూపించినారు. తప్పు చెప్పండి సార్. రూమ్ చూపించినారు సార్. మా పిల్లోడు వచ్చేసిందని ఏదో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అంటా ఉన్నారు కదా. సీసీ కెమెరా ఫుటేజ్ జరిగింది అంటే ఉండపా సీసీ కెమెరా ఫుటేజ్ చూపియండి అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమన్నారు సార్? మీ చేతనైంది నువ్వు చేసుకో. సీసీ కెమెరా ఫుటేజ్ చూపి మీ ఎస్ఐ కానీ సిఐ కానీ అన్ని చూపిస్తా సార్. అప్పుడే చెప్పే వచ్చింది. నేను 2 days ఉంది కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీరు? వచ్చినారు డిపార్ట్మెంట్ ఏం మాట్లాడుతున్నారు? మేనేజ్మెంట్ సమాధానం చెప్పండి సార్. డిపార్ట్మెంట్ కావాలా సార్? మొత్తం సార్ వాళ్ళే మాట్లాడుతున్నారు. యజమాన్యం మాట్లాడటం లేదు.
ఇక్కడ మాకు యజమానం వచ్చి నేను పోలీస్ స్టేషన్ లో వదిలేసిపోలేదు మా పిల్లల్ని ఇన్స్టిట్యూట్ లో వదిలేసి వెళ్ళిపోయినాము. వాళ్ళు మాట్లాడిక మాకు ఇస్తున్నారు, మా పిల్లల్ని శవంగా ఇస్తా ఉన్నారు. మాకు ఈ రోజు ఒక శవంగా ఇస్తున్నారు మాకు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో మేము డబ్బులు కట్టి వదిలేసి సేఫ్టీగా వదిలేసిపోతే నా పిల్లల్ని ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ నుంచి శవంగా ఇచ్చినారు. ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడికి, కానీ దేనికి రెస్పాండ్ అయితే ఉండదు ఎవరు కానీ. మొత్తం పోలీస్ హౌస్ ఒకటి మాత్రం మాట్లాడుతున్నారు. దీనికి ఏం నాకు ఇక్కడ ఏం జరుగుతా ఉందని కూడా నాకు తెలియదు. నాకు పోలీసులు మాట్లాడుతున్నారు కదా, స్కూల్ యాజమాన్యం ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నాడు అతను. వాళ్ళు పక్క ఒక తప్పు లేనప్పుడు వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు ముందు నిల్చుకొని మేము వాడు తప్పు లేనప్పుడు వాడు ఎందుకు రాలేదు బయట? వాడు చంపేసి ఎత్తుకపోయి హాస్పిటల్ పారేసి ఫోన్ చేస్తే ఎవరు దానికి? ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళే చంపేసి పిల్లల్ని ఎత్తుకొని పోయి హాస్పిటల్ చేర్పించేసి పోలీస్ స్టేషన్ కి కంప్లీట్ వాళ్ళే ఇట్లా చేస్తా ఉంటారు. ఇది మాకు సభ్యంగా లేదు. ఇప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు తప్పు లేనప్పుడు వాళ్ళు ఎందుకు లోపల దాముకొని ఉన్నారు? వాళ్ళు రూమ్ కి ఎందుకు తోడుకొని పోలేదు? వీళ్ళు ఎందుకు తోడుకొని పోకుండా ఎక్కడ ఏం జరిగిందో లోపల తెలియదు మాకు. అసలు మా కంట్లో ఏమి చూపిలేదు. శవంగా హాస్పిటల్ చూపించారే తప్ప నేను వీళ్ళకి అప్పగించినప్పుడు శవంగా అప్పగించానా నా కొడుకు బిడ్డగా తెచ్చి ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ లో డబ్బులు కట్టి చేర్పించినామా? ఇది మాకు న్యాయం కావాలి. మాకు వేరే వ్యవస్థ వద్దు. మా నుంచి వేరే పిల్లలకి ఇలాంటి సమస్య ఎప్పుడు ఎవరికి రాకూడదు. ఒక కుప్పం కాన్స్టిట్యున్సీ అంటే సీఎం కాన్స్టిట్యున్సీ, అదే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మేము ఉంటున్నాం. మాకు ఒక పోలీసు మాకు ఇక్కడ ఇది గంగవరం పోలీస్ స్టేషన్ లో నుంచి పోస్ట్ మార్టం చేసి బాడీ ఇస్తామని చెప్పి వచ్చినారు. పోస్ట్ మార్టం చేసేదానికి 3 hours పట్టింది. అక్కడ తర్వాత అంబులెన్స్ పిలిచి మేము మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్కి రావాలంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వదలకుండా అడ్డుకున్నారు. ఇక్కడ అడ్డుకొనేసి అక్కడి నుంచి మేము మా అబ్బాయిని ఎత్తుకొని అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇక్కడ నడిచి వచ్చినాము. మేము ఇక్కడికి పోలీసు ఎందుకు ఇట్లా చేసినారు? మాకు ఎందుకు అనుమతి లేదు? మేమేం పాపం చేసినామని? మేము దళితులమని మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము దళితులమని వీళ్ళు ఏం చేస్తారు? ఇలా ఏమవుతుందనే కదా మీరు ఇట్లా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థమవుతా ఉండలేదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకు వస్తూ ఉండలేదు? టోటల్ వాళ్ళే పోలీసు వాళ్ళే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందని పోలీసుకి ఏం తెలుసు? ఒక మేనేజ్మెంట్ చెప్తే ఏదని తెలుస్తుంది. మేనేజ్మెంట్ రావాలి. తల్లి తండ్రికి మేనేజ్మెంట్ రెస్పాండెడ్. వాళ్ళ రెస్పాండెడ్ లేనప్పుడు మొత్తము టోటల్ పోలీసు వాళ్ళు అందరూ ఒకే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎందుకు అట్లయితే మాకేం జాయిన్ జరిగిందని మేము ఇక్కడి నుంచి పోవాలి. మేము మా బిడ్డనైనా ఇవ్వమనండి, లేదా కరెస్పాండెంట్ వచ్చి మాకేం న్యాయం జరిగిందో ఏం చేసినా చేయమనండి. అంతే. మేము తెచ్చేసి వదిలిండాము, చదివే కోసం వదిలిండాము. మా బిడ్డకి ఇంత అన్యాయం జరిగింది, దానికి ఏం మాకు ప్రూఫ్ చూపిమను. మా బిడ్డ నుంచి ఏం జరిగింది? మా తప్పు మా బిడ్డదేమైనా తప్పు జరిగిందా, మీదేమైనా తప్పు జరిగిందా? మాకు అది చూపిమను. అంతే మేము అడుక్కుంటా ఉండేది. మాకు అది చూపించాలి అంతే. ఈ రోజు అంటే శనివారం 3 గంటలకు అయిండేది. ఆదివారం అని చెప్పేసి ఆదివారం వచ్చినాము. ఆదివారం నాడు ఇప్పటికి కూడా బాడీని ఇచ్చినారా కానీ బాడీ కూడా వాళ్ళు ఎంత దీంతో ఇచ్చినారో. ఆడొక 3 గంటల సేపు ఇంకొక ప్లేస్ లో ఆడ నుండి లాస్ట్ అంబులెన్స్ కూడా దారి వదులుకుండగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు మమ్మల్ని అడ్డుకట్టినారు? 3 రోజులు కదా. 3 గంటల సేపు పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఆడ నుండి హాస్పిటల్ గేట్లు మూసేసిరే. మేము బాడీని మోసుకొని వస్తా ఉంటే కూడా గేట్లు మూసినారు. ఎందుకు మూసేసారు అంటే మేము అంత కేర్లెస్ గా ఉంటాము. వీళ్ళు ఏమన్నా సౌకర్యం ఉంటే మీకు ఏమన్నా అనుబంధం ఉందా? అనుబంధం ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా చెప్పండి. మేము ఇక్కడ కూడా ఉంటాము. ఏమి అడుక్కుంటే కూడా వాళ్ళు వదలలేదంటే గేట్ పోలీసు వాళ్ళు కానీ సిఐ కానీ ఉండే వాళ్ళు కూడా అంతే. బిడ్డ చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళు న్యాయం చేస్తూ ఉండలేదు. కాలేజ్ వాళ్ళకి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. మాకు సహాయం చేస్తానే ఉండలే వాళ్ళు. లంచం ముట్టింది వాళ్ళకి. మాకు ఇది న్యాయమా? ఎందుకు మాకు న్యాయం చేయలేదు? మా ఎట్లా బీదోళ్ళకి న్యాయం లేదా? ఆ సౌకర్యకేనా న్యాయమా? ఆంబులెన్స్ కెదులు నీకుండా నిలేసిండారంటే ఎట్లా బీదోళ్ళకి న్యాయం లేదా? మేము కూలి చేసుకున్న బిడ్డలు చదివిలేదా? ఎండా గాలి అనుకుండా కూలి చేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఫీజు కడితేనే మా బిడ్డలు లోపలికి రాణిస్తారు. ఇప్పుడు మాత్రం
చూడు, అందరూ పోలీసు వాళ్ళు పాత కాపు, ఆ కాలేజీకి పాత కాపు పోలీసు వాళ్ళు.